తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. చర్చలో ఎక్కువ భాగం అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సమావేశాన్ని బహిష్కరించింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వినోద కార్యక్రమానికి వెళ్లడంతో ఆసక్తికరమైన విషయం జరిగింది. యాదృచ్ఛికంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సినిమా చూడటానికి అసెంబ్లీ నుండి ప్రసాద్ ల్యాబ్స్ కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఫూలే అనే డబ్బింగ్ చిత్రాన్ని చూశారు మరియు వారు తమ ప్రోటోకాల్ కార్లలో ఒంటరిగా వెళ్లకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. యాదృచ్ఛికంగా ఈ హిందీ చిత్రాన్ని ఫూలే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు మరియు ఇది విప్లవాత్మక గిరిజన నాయకుడు జ్యోతిరావు ఫూలే జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. ముఖ్యమంత్రి మరియు అతని సహచరులు సినిమా ప్రదర్శన చూడటానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం చూడటం ఆసక్తికరంగా ఉంది.